దేవునికి స్తోత్రం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు వాక్యాన్ని విని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. కీర్తన గ్రంథము 84 అధ్యాయము. కీర్తనలు 84 అధ్యాయము 4వ వచనాన్ని చదువు. 84:4. నీ మందిరము నందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము. చాలే. ఈ 40 దినాలు ప్రార్థనకు వస్తున్నప్పుడు మీకు ఒకటి అనిపిస్తుంది. ఎందుకంటే ఈ 40 రోజులు రావాలంటే చాలా కష్టం కదా. కాబట్టి ఎక్కడైనా దేవుడు ఉన్నాడు కదా, ఇంటి దగ్గరైనా ఉండొచ్చు కదా, అక్కడైనా మనం ప్రార్థన చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచన ఒకవేళ మీలో వస్తే ఈ వర్తమానం వినుడి ద్వారా అయినా సరే అలాంటి చేదుని మీరు తొలగించేసుకోవాలని ఈ వాక్యాన్ని మీ ముందు పెట్టడం జరిగింది. నీ మందిరము నందు నివసించువారు ధన్యులు, కాబట్టి వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. కాబట్టి మందిరము నందు నివసించువారు ధన్యులు, ఇంటి దగ్గర ఉన్నటువంటి వారు ధన్యులు అని ఎక్కడైనా ఉందా మీ బైబిల్లో? అందరి బైబిల్లో ఒకటే, ఇంచుమించు అందరి బైబిల్ ఒకేలా ఉంటాయి. ఎక్కడ కూడా మీ బైబిల్ ఎక్కడ చూసినా సరే, ఎవరి బైబిల్లో చూసినా నీ మందిరము నందు నివసించువారు ధన్యులు. కాబట్టి దేవుని మందిరములో ఎందుకు మనము ప్రార్థన చెయ్యాలి అని అన్నట్లయితే, దేవుడు మనకిచ్చిన ప్రత్యేకమైన స్థలము కాబట్టి మనం వచ్చి మనం ఏం చేయాలి? దేవుని సన్నిధానంలో ప్రార్థన చెయ్యాలి. 2 దినవృత్తాంతాలు 7వ అధ్యాయము. ఎందుకు మనము దేవుని మందిరానికి రావాలి, ఎందుకు మనము దేవుని సన్నిధానంలో ఇలా ప్రార్థన చెయ్యాలి అని అన్నట్లయితే, 2 దినవృత్తాంతాలు 7వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. 365వ పేజీ పాత నిబంధనలో. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని. చాలండి. ఎందుకు మనము దేవుని మందిరానికి రావాలి, మనం ఎందుకు దేవుని మందిరంలోనికి వచ్చి ప్రార్థన చెయ్యాలి అన్నట్లయితే, వచ్చిన తర్వాత ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద ఏముంటుందటండి? దేవుని యొక్క కనుదృష్టి నిలుచును, నా చెవులు. అది నువ్వు చేస్తున్న ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. హన్న ప్రార్థన అవసరత ఉంది, బిడ్డలు లేరు, సంతానం లేదనేటువంటి నింద భరిస్తుంది. కాబట్టి ఎక్కడికి వెళ్తే దేవుడు జవాబిచ్చాడంటే, యెహోవా సన్నిధికి వెళ్ళి ఆమె ఏం చేసిందంటే ప్రార్థన చేసింది. అవునంటారా కాదంటారా? ప్రార్థన చేసింది ఎక్కడండి? దేవుని మందిరమునకు వెళ్ళి ప్రార్థన చేసింది. తద్వారా ఏలీ సేవకుడు అన్నాడు అక్కడ, నువ్వు యెహోవా దేవునితో చేసుకున్న మనవిని ఆయన విన్నాడు, నువ్వు వెళ్ళని చెప్పాడు. అది దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. అందుకు మనము దేవుని మందిరములోనికి వచ్చి మనం ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చెయ్యాలి. దేవుని మందిరమునకు వచ్చి మనం ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చెయ్యాలి. ఇంకా ఏదైనా మనకి ఏదైనా సమస్య, మీలో చాలామంది ప్రార్థన అవసరతలు తెలియపరిచారు. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి, ప్రతి ఒక్కరి బైబిల్లో కూడా ఉన్నాయి. ఇక్కడ ఇంకా ఏం చెప్పాడు అని అన్నట్లయితే 6వ అధ్యాయం, అదే దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయము 28, 29వ వచనం. ఒకరు చదవండి అమ్మా. దేశమందు కరువు కానీ తెగులు కానీ. ఎందుకు చేయాలి ప్రార్థన మనం? అమ్మ వినాలి. ఎందుకు చేయాలి ప్రార్థన? దేశంలో కరువు కానీ తెగులు కానీ
కనబడినప్పుడైనను, గాడుపు దెబ్బ కానీ తగిలినప్పుడైనను, పంటలో పాడు చేసేటువంటి మిడతలు కానీ చీడపురుగులు కానీ దండు దిగినప్పుడైనను, ముట్టడి వేసినప్పుడైనాను. చూసారా అమ్మ, ఏ బాధ అయినా సరే, ఏ బాధ కానీ ఏ రోగము కానీ వచ్చినప్పుడు ఎవడైనను ఇశ్రాయేలీలకు, చూసారా ఎలాగ, ఇప్పుడు మనం అందరము ఆయా చోట్ల నుంచి వచ్చినాం. మనం నీ జనులందరూ కూడా ఏం చేయాలి, కలిసి, చూసారా కలిసి మనం ప్రార్థన చేస్తున్నాం. ఎందుకు మనం మందిరానికి రావాలంటే కలిసి ప్రార్థన చెయ్యాలి. ప్రసంగిలు అంటాడు, ఒంటిపేట తాడు త్వరగా తెగిపోవును, ముప్పేట తాడు త్వరగా. అది అర్థమైందండి. కాబట్టి నీ జనులందరూ కలిసి అయినను నొప్పు కానీ కష్టము కానీ అనుభవించుచు, చూసారా ఈ మందిరము తట్టు చేతులు చాపి చేయి విన్నపములన్నీ, ప్రార్థనలన్నీ ఆకాశము నుండి దేవునికి స్తోత్రం. దేవుడు ఏం చేస్తాడటండి, ఇది మనం ఆధ్యాత్మికంగా బలపడడం కొరకు అండి. ఆధ్యాత్మికంగా మనము బలపడాలంటే మనం అందరం కలిసి, ఇప్పుడు పేతురు చెరసాల్లో ఉంటున్నప్పుడు సంఘం అంతా కలిసి ఆయనకి ఎవరు ఏం చేసిందండి, చేసిందా లేదండి? సంఘం అంతా ప్రార్థన చేస్తే చెరసాల్లో ఉన్నటువంటి పేతురు గారి చేతులున్న సంఖ్యలు ఊడి కిందడిపోయి, కాలునున్న బొండ ఊడి కిందడిపోయింది, చెరసాల పునాదులు కదిలిపోయి, తలుపులు అవంతటా అవే తెరుచుకున్నాయి. అంటే ప్రార్థనకి ఎంత చేత్తం చూసారండి. ఎక్కడ వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు, అవన్నీ తెరుచుకుంటే ఇప్పుడు ప్రార్థన చేస్తున్న స్థలానికి ఆయనే డైరెక్ట్గా వచ్చి తలుపు తడుతున్నాడు అన్నమాట. చూసారండి. కాబట్టి తలుపు తీశారు, అప్పుడు దేవుని స్తుతించారు. అంచేతనే కాబట్టి పేతురు గారికి వచ్చిన కష్టములో సంఘం ఏం చేసిందని ప్రార్థన చేసింది. అలా మీ కొరకు మీకు వచ్చిన కష్టములో సంఘ బిడ్డలకు అందరూ కలిసి ఏం చేస్తున్నారు, ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అర్థమవుతుందండి. మందిరమునందు నివసించువారు ధన్యులు. రోజు ప్రార్థనకు వచ్చిన మీరు అందరూ, కొంతమంది చెప్పారండి ధన్యులని, రోజు ప్రార్థనకు వచ్చేవారు మీరు అందరూ. అది నేను చెప్పానా, బైబిల్ చెప్పిందా? అది నీ మందిరమునందు నివసించువారు, అది మందిరములో నివసిస్తే ధన్యత. అర్థమైందా? కాబట్టి మందిరములోనికి మనము దేవుని సన్నిధికి మనము రావాలి. కాబట్టి మందిరమునందు మనము అందరము కలిసి చక్కగా దేవుని ఆరాధన చేయడానికి మన అందరం కూడా వస్తున్నాం. కాబట్టి మన అందరము ధన్యులం. హల్లెలూయా. వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు కబుర్లు చెప్పుకోవాలా, అటు ఇటు తిరగాల, ఏం చేయాలండి? వచ్చిన తర్వాత ఇక్కడ వాక్యం ఏముంది? నీ మందిరమందు నివసించేవారు ధన్యులు, వారు నిత్యము నిన్ను ఏం చేయాలంట? ఏం చేయాలంటమ్మా? స్తుతించాలని చెప్తున్నాడు. ఏం చేయాలంటమ్మా? స్తుతించాలని చెప్తున్నాడు. చెప్పండి, అందరూ చెప్పాలి. ఏం చెప్పాలి? స్తుతించండి అని చెప్తున్నాడు. మందిరానికి వచ్చిన తర్వాత బాసిపాటాలు వేసేసుకుంటాం కాదు. పోనీ మోకాల నొప్పుల వల్ల బాసిపాటాలు వేసుకున్నా సరే మీ నోరు దేవుణ్ణి ఏం చేయాలి చెప్పండి? స్తుతించాలి. ఏం చేయాలండి? మీరు అందరూ ముందుగా ప్రార్థన చేయాలన్నారు. ప్రార్థన చేయాలి. ప్రార్థనకు ముందు మనం ఏం చేయాలి? స్తుతి చెల్లించాలి. స్తుతి ఎందుకు చెల్లించాలి? స్తుతి అంటే ఏంటి? ఎందుకు స్తుతి చెల్లించాలి? దేవుడు నీకు ఇచ్చిన ప్రతి ఈవిని బట్టి, కుటుంబాన్ని బట్టి, బిడ్డలను బట్టి, వ్యాపారాన్ని బట్టి, ఉద్యోగాన్ని బట్టి, చేతి పనిని బట్టి దేవుడిని ఏం చేయాలి చెప్పండి? స్తుతించాలి.
ఇచ్చిన గృహాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను, ఇచ్చిన వ్యాపారాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను, అలా నాకు ఇచ్చిన బిడ్డలను బట్టి స్తుతిస్తున్నాను, అప్పులను బట్టి నవ్వుతున్నారండి, అప్పులను బట్టి కూడా దేవుని ఏం చేయాలండి? హబక్కూకు భక్తుడు ఏం చేస్తున్నాడంటే ఆయన అంజూరపు చెట్లు పూయట్లేదంట. ఆయనకి మన కొబ్బరి చెట్లు ఎలాగో ఆయనకి అంజూరపు చెట్లు పూయట్లేదంట. తర్వాత ద్రాక్ష చెట్లు ఫలిస్తలేదంట. ఒలీవ చెట్టు కాపు కాయట్లేదంట. చేనిలోని పైరు చేతికి రావట్లేదట. గొర్రెలు దొడ్లో లేవంట. గొర్రెలు దొడ్డులో లేవు. సాలలో పశువులు లేవు. అయినను నేను యెహోవా యందు ఆనందిస్తున్నానని చెప్పాడు. ఆనందిస్తున్నాడు అని అంటే స్తుతిస్తున్నాడు అని అర్థం. అంటే అన్నీ కలిగి ఉంటే స్తుతి కాదు, లేనప్పుడు కూడా దేవుణ్ణి. యోబు గ్రంథము 1 అధ్యాయము 21వ వచనం. యోబు 1:21. ఏం కలుగునుగాక? అప్పులున్న వాళ్ళు కూడా దేవుని స్తుతించండి అంటే నవ్వుకున్నారు కదా. అన్నీ పోయినప్పుడు కూడా యోబు ఏం చేస్తున్నాడండి? ఇక్కడ స్తుతిస్తున్నాడు. అలాగే ప్రియులారా, మనము దేవుని మందిరానికి వచ్చి ఎప్పుడైనా స్తుతి చేశారా? మీరు స్తుతి చేశారా? మనం మొదలెట్టగానే మహాపరిశుద్ధమైన మా తండ్రి మీకు వందనాలు ప్రభువా, ఎందుకు వచ్చానో తెలుసు కదా ప్రభువా, నీకు నీ సన్నిధిని ఊరకనే రాలేదు ప్రభువా, నేను ఈ కాలు చెయ్యి లాగేస్తుంది దిగలాగేస్తుందని వచ్చాను ప్రభువా. మంచిదే, చెయ్యాలి అది. కానీ యోబట స్తుతి కలుగును గాక అని చెప్తున్నాడు. వారి నిత్యము నిన్ను స్తుతించుదురు. స్తుతించాలి. ఎందుకు స్తుతించాలి అన్నట్లయితే స్తుతి నీ స్థితిని మారుస్తుంది. నీ పరిస్థితి ఎలాగ ఉంటుందో ఆ పరిస్థితులన్నీ మారుస్తుంది. కాబట్టి దేవుని సన్నిధానంలో ఏం చేయాలి చెప్పండి అమ్మా? స్తుతించాలి. మందిరానికి వచ్చిన తర్వాత ఏం చేయాలండి? స్తుతించాలి. స్తుతించాలి కదా అని చెప్పి ఆటో ప్రయాణానికి వెళ్ళినప్పుడు, బస్సు ప్రయాణానికి వెళ్ళినప్పుడు, బస్సు వచ్చిన తర్వాత స్తుతి 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 అని చెప్పారనుకోండి, అమ్మా బస్సు వెళ్ళిపోద్ది. చెప్పండి. ఆటో ఇప్పుడు నాన్నగారిని ఆటో పిలిచామనుకోండి, నాన్నగారు వస్తాడు, బాబు ఉండండి ప్రార్థన చేస్తున్నానంటే పాపం మంచిదేగా చెయ్యి అంటాడు పాపం, దేవుని బట్టి. కాబట్టి ఇంకా స్తుతి 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 అన్నాడు అనుకోండి, ఇంక జీవితంలో రెండోసారి మళ్ళీ ఇక్కడ ఆటో ఎట్టకూడదు. ఇంకా అంటే ఎప్పుడు మనం దేవుని స్తుతించాలి? అరుణోదయమునే లేచి చెప్పండి, దేవుణ్ణి కొంత సమయం మనము స్తుతించాలి. ఉదయమే లేచి అలా దేవుని మందిరానికి మనం ఒకవేళ పెందలకాడే వస్తే అప్పుడు ఏం చేయాలి చెప్పండి? దేవుణ్ణి స్తుతించాలి. స్తుతి దేవునికి ఇష్టమైనటువంటి స్తుతి దేవునికి యాగముతో సమానం అంటండి. యాగం అంటే తెలుసండి? కొత్త ఇటకలు ఎట్టి వేస్తారు కదా బ్రాహ్మలు, యాగం. అర్థమైందండి? అలాంటి యాగముతో సమానం అండి దేవునికి. అది యాగముతో సమానం. అందుకే స్తుతి కావాలి. ఇప్పుడు పౌలు శీలలు పుతోను అనే దెయ్యాన్ని వెళ్ళగొట్టారు. ఆ పుతోను అనే దెయ్యాన్ని వెళ్ళగొట్టడం వల్ల ఆ దెయ్యాన్ని మెయింటైన్ చేస్తున్నాడు ఒక అధిపతి, ఒక వ్యక్తి. లాభసాధనం పోయిందని పౌలు శీలను గట్టిగా కొట్టి ఎలా కొట్టాలో అలా కొట్టేసి
వదిలేకుండగా వాళ్ళని మళ్ళీ ఎక్కడ వేసేసాడంటే చెరసాలలో వేసేసాడు. చెరసాలలో వేశారు. వేసినట్టు వాళ్ళకి కింద కాలు బొండలు బిగించేశారు, చేతికేమో సంఖ్యలు వేశారు. ఎందుకు వేసేసారంటే పుతోనని దెయ్యాన్ని వదిలించారు. అది చేసిన నేరం. అది మంచిదా చెడ్డదా? మంచిది, కానీ వాళ్ళకి చెడ్డది. అది అర్థమైందండి. అలాగే ఈ ప్రార్థనకు వచ్చుట మంచిది, మీకు ఇలా ప్రార్థనకు రావడం మంచిది. అయితే చాలా దెబ్బలు తగిలిని, రక్తాలు కూడా కారిపోతున్నాయి. వాళ్ళకి దెబ్బలు తగిలిని, రక్తాలు కూడా కారిపోతున్నాయి. పౌలు శీలల్ని చెరసాలలో పాడేశారు. చెరసాలంటే మనకిలాగా నెత్తి మీద ఫ్యాను, సూపు లైటు, కింద టైల్స్ అలాంటివి ఏమి ఉండవండి. అర్థమైందండి. పనిష్మెంట్ ఏరియా కాబట్టి అంత సౌకర్యం లేదు. అయితే వారు మధ్యరాత్రి వేళ లేచి ప్రార్థన చేయించు, పాటలు పాడుతూ దేవుణ్ణి ఏం చేశారంటే వాళ్ళు స్తుతించారంట. చెప్పండి, ప్రార్థన చేశారు, పాటలు పాడారు, దేవుణ్ణి స్తుతించారు. వాళ్ళు స్తుతిస్తూ ప్రార్థన చేసి పాటలు పాడుతుంటుంటే చెప్పండి, చెరసాల పునాదులు కదిలిపోయి వారి చేతులున్న సంఖ్యలు ఊడిపోయి ఏం చేశారు చెప్పండి, పునాదులు కదిలిపోయి బయటకు వచ్చేస్తుంటే చెరసాల అధిపతి తన్ను ఆత్మహత్య చేసుకోబోతుంటే, అయ్యాలారా మేము ఎక్కడికి పోలేదు, ఇక్కడే ఉన్నాము అని అతను ధైర్యపరిస్తే ఆ చెరసాల అధిపతికి ఏం కలిగింది తెలుస్తా? అయ్యలారా, రక్షణ పొందుటకు నేను ఏమి చెయ్యాలని అడిగాడు. అది దేవునికి స్తోత్రం. ఒకటి, చెరసాలలో నుంచి, బంధకాల నుంచి బయటపడ్డాడు. అన్యుడైనటువంటి చెరసాల నాయకుడికి అర్థమైంది ఏంటి తెలుసా? వీరు పూజిస్తున్నటువంటి దేవుడు పూజార్హుడు కాబట్టి ఈ యొక్క చెరసాలలో నుంచి బయట రప్పించాడు. కాబట్టి రక్షణ పొందాలని నేను ఏం చెయ్యాలని అన్నప్పుడు, ప్రభువైన యేసునందును విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదరని ఆ జైలు అధికారి కూడా సువార్త ప్రకటించారు. జైల్లోంచి బయటకు కూడా వచ్చారు. అలాగే స్తుతించడం ద్వారా నీకున్న సమస్యల నుంచి నువ్వు బయట పడతావు. సమస్యల నుంచి నువ్వు బయట పడతావు. అంచేతనే నీ మందిరము నందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము కూడా నిన్ను, చెప్పండి, నిత్యము అప్పుడప్పుడునండి, అప్పుడప్పుడు నేను లేదండి, రోజు స్తుతి చెల్లించాలి. ఇప్పుడు మనం అర్థమైందండి. అలా స్తుతి చెల్లించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు నేను అడిగితే ఒక్కొక్కరు దొరికేసిలా ఉన్నారు. నేను చెప్పాను కదా, ఎప్పుడు చూసినా మహాపరిశుద్ధుడైన మా తండ్రి. మరి ఎప్పుడు మన స్తుతి చెల్లించాలి. అలాగే ప్రియులారా, యుద్ధమునకు శత్రువులు వచ్చినప్పుడు యెహోషాపాతు రాజు పాడుటకును స్తుతించుటకును కొంతమంది గాయకులను ఏర్పాటు చేశాడంట. యుద్ధం వస్తే యుద్ధం చేయాలి కదండి, మరి పాడడానికి స్తుతించడానికి గాయకులను ఏర్పాటు చేయడం ఏంటి? కానీ దేవుని కార్యం తెలుసు కాబట్టి యెహోషాపాతు రాజుకి గాయకులను ఏర్పాటు చేశారంట. వారు పాడుతూ స్తుతిస్తూ పాటలు పాడుతుంటే శత్రువులు వచ్చిన వారు వాళ్ళ కాళ్ళు పొడుచుకుని చచ్చేటట్లుగా దేవుడు చేశాడు. హల్లెలూయా. 2 దినవృత్తాంతాలు ఆ ఒక మాట చదివి మనం ముగించేసుకుందాం, టైం అవుతుంది. 20వ అధ్యాయము 21వ వచనం, 2 దినవృత్తాంతాలు 375వ పేజీ, 375. బాగా చదివేలమ్మా. చూసారు, యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి ముందర నడుచుచు నిరంతరముండును, ఆయనను స్తుతించుడి, ఆయన్ని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను.
పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా. చూసారండి, పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యోధా వారి మీదకి వచ్చిన శత్రువులైన అమ్మోనీయులు, మోయాబీలు, సెయ్యూరు మన్యవాసులు మాటు కనిపెట్టిన కనుక వారు హతులైపోయారు. ఏం చేశారండి వీళ్ళు? ఇక్కడ యుద్ధం చేశారండి. అమ్మ, యుద్ధం చేశారు బాబు. ఏం చేశారండి వీళ్ళు? పాడుచూ స్తుతించారు. దేవునికి స్తోత్రం. పాడుచూ దేవుణ్ణి స్తుతించారు. అందుకే మీకు అందరికీ పాటలు ఇక్కడ పాడడానికి అవకాశం ఇస్తున్నాం. కొంతమంది పాడమన్నాం అనుకోండి, నువ్వు పాడు, నీకు రావా, నీవు పాడు. మరి నువ్వు ఎప్పుడు పాడతావు? కొంతమందికి వచ్చే ఆలోచన, నువ్వు పాడు, దెబ్బలాటైతే నేను ఆడతాను. అది దెబ్బలాట ఆడేవాడికి పాటలు రావన్నమాట. పాట ఏమి, నువ్వు పాడు, నేను ఉన్నాను కదా అంటారు. ఇక్కడ పాడుచూ స్తుతిస్తుంటుంటే శత్రువులు అంటే ఏమయ్యారంటే హతులైపోయేటట్లుగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం చదువుకున్న మూలవాక్యములని మందిరమునందు నివసించువారు ధన్యులు. అది మందిరములు ఎందుకు మనం స్తుతించాలి? ఇంకా దావీదు పోతే ఎన్ని చెప్పాడు తెలుసా? 36వ కీర్తన. ఎందుకు మనం మందిరానికి రావాలి? 36వ కీర్తనలు 36 అధ్యాయము 8వ వచనం. ఎందుకు రావాలి మన మందిరానికి అంటే, మందిరంలో ఏముందమ్మా? అమ్మ తీస్తున్నారు, అందరూ తీయట్లేనట్టుంది. సెల్ ఫోన్ అయితే మాత్రం ఫాస్ట్గా తీసేసిలా ఉన్నారు. 36:8 మందిరం ఎందుకు రావాలి? మందిరానికి ఎందుకు రావాలంటే, మందిరంలో ఏముందమ్మా? సమృద్ధి ఉంది. అందుకే నువ్వు దేవుడి మందిరానికి రావాలి. పాస్టర్ గారికి పని పాట ఏముంది, ప్రార్థనలు ఎట్టి అనుకుంటున్నారేమో ఒకవేళ మీరు. మందిరంలో ఏముంది చెప్పండి అమ్మా. పోనీ చెప్పండి, నోడుతానా చెప్పండి మీరు అందరూ. ఇంకోటి ఏముందో తెలుసండి? ఆనంద ప్రవాహములోనిది. ఏం ప్రవాహం అండి మనదే? ఆనందం కలుగుతుంది. అది ఆనంద ప్రవాహములోనిది నువ్వు వారికి త్రాగించుచున్నావు. అందుకే మనం మందిరములోనికి రావాలి. ఇంకెందుకు రావాలి మన మందిరానికి? 65వ కీర్తన 4వ వచనం. కీర్తన 65 4వ వచనం. మేకు చేత, మేలు చేత తృప్తి నందుచున్నాము. హల్లెలూయా. ఇంక మన మందిరానికి ఎందుకు రావాలి చెప్పండి? ఇప్పుడు మందిరంలో ఏముందమ్మా? మేలు వలన. తీయలేదు ఎవరనే? నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత. అది మందిరంలోని ఏముందమ్మా? ఏముంది చెప్పండి, అందరూ చెప్పాలి. మేలు ఉంది. అది మందిరములు ఏమని చెప్పండి? మేలుంది. కాబట్టి మందిరములోని మేలు చేత మీరు తృప్తి పొందుదురు అన్నాడు. తృప్తి పొందుతాం. ఒకటి సమృద్ధి ఉంటుంది, రెండవది మేలు ఉంది. మేలు సమృద్ధిని పొందాలంటే దేవుడు ఇంకో మాట చెప్పాడు, యెహోవా మందిరాన్ని మనం ప్రేమించాలి. చెప్పండి, ఏం చేయాలి చెప్పండి? దేవుని మందిరాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? ప్రేమించాలి. దేవుని మందిరాన్ని ప్రేమించాలి. దేవుని మందిరం అంటే దేవుడు నా కోసం దేవుడు ఏర్పాటు చేసిన మందిరం. కాబట్టి దీన్ని మనము ప్రేమించాలి. ప్రేమించాలంటే ఇప్పుడు ఇక్కడ ఫ్యాన్ లేదు, ఇక్కడ ఫ్యాన్ ఆగిపోయింది. అది అక్కడ ఆగిపోయింది. అక్కడ కూర్చున్న వాళ్ళు ఉన్నారు. అక్కడ
అన్ని చోట్ల ప్యాన్ తిరుగుతుంది, మాకే లేదు ఇక్కడ అని శ్రీ విద్య అనుకోకూడదు. ఉదాహరణ చెప్తున్నాను మీకు అర్థం అవడం కోసం. అనుకోదనుకోండి, చిన్న ఇంట్లోనే ఉంటున్నారు, వాళ్ళ చిన్న ఇల్లులోని. వాళ్ళు పడుతున్న బాధలు నాకు తెలుసు, ఇంట్లో ఉంటూ కూడా. ఇప్పుడు మందిరంలో ఏం బాగుంటుంది బాబు, ఈ మందిరం అస్సలు బాగాలేదు, ఇక్కడ సరైన మైక్ ఉండదు, ఏముండదు అని మనము మందిరాన్ని అసహించుకోకూడదు. ఇప్పుడు మందిరాన్ని ప్రేమించాలి. మనకి మేలు జరగాలంటే ఏం చేయాలి చెప్పండి? మందిరాన్ని మనం ప్రేమించాలి. చెప్పండి, ఏం చేయాలండి? మందిరాన్ని ఎలా ప్రేమిస్తున్నామో వాక్యం చెప్తున్న సేవకుని కూడా నువ్వు ప్రేమించాలి. అప్పుడు నీకు సమృద్ధి, మేలు, చెప్పండి, ఆశీర్వాదాలు అన్నీ కూడా నువ్వు పొందుకుంటావు. అంచేత యెరూషలేమా, నిన్ను ప్రేమించే వారందరూ కూడా వర్ధిల్లుదురు అన్నాడు. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? సేవకుని, మందిరాన్ని మనము ప్రేమించేవారిగా మనం ఉండాలి. అంతే తప్ప కానీ ఏమో నాకు ఎప్పుడు చూసినా సరే ఇక్కడ భోజనాలు ఆడుతున్నారు కానీ దుమ్ములే పడుతున్నాయి ఇక్కడ ఎప్పుడు చూసినా, ఎప్పుడు ఒక మెత్తన మొక్క కూడా ఆడదు, నా బతుకేంటో తెలీదు. సరిగ్గా నేను వెళ్ళేటప్పటికి భోజనం అయిపోతుంది, అక్కడికి వెళ్ళేటప్పటికి వేసుకుంటే వేసుకోమ్మ సాంబార్ అంటున్నారండి, మాంసం దొరకట్లేదండి. ఇప్పుడు పాస్టర్ గారు కొంచెం పెంచచ్చు కదా, పెంచారా? పెంచిన అయిపోతుందా? ఏమో నాకు అరమా, ఇక్కడికి వస్తేనే నాకు దొరకట్లేదు. అది నువ్వు మందిరాన్ని ప్రేమించినట్లండి? చెప్పాలి, ప్రేమించినట్టండి? కాదు కాదు కాదు. అది దేవుని మందిరాన్ని ఈ ఆశీర్వాదాలన్నీ నువ్వు సొంతం చేసుకోవాలంటే దేవుని మందిరాన్ని నువ్వు ప్రేమించాలి. దేవుని మందిరాన్ని చూడండి, మందిరం ఎంత పరిశుభ్రంగా చూసారా? ఎక్కడ బూజు లేకుండా, అన్నీ లేకుండా చక్కగా సండే స్కూల్ పిల్లలు అల్లరి చేసి బ్యాచ్ అంతా ఇక్కడ పనిచేస్తుంది. చూసారా, అల్లరి చేస్తున్నారని అన్నాను కానీ వాళ్ళు చెయ్యకపోతే మీరు చేస్తున్నారా? మీరు ఎవరైనా ఫ్యాన్ మీద చెయ్యేస్తున్నారా? వీళ్ళే చేస్తారు. ఈ సండే స్కూల్ పిల్లలందరూ వచ్చి చక్కగా అన్నీ చేస్తారు. కుర్చీలు కూడా తుడిచేస్తారు నీట్గా, ఏ స్థానంలో అక్కడ ఎడతారు అవసరం వస్తే. అర్థమైందండి? చూసారా, మందిరాన్ని ప్రేమిస్తున్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. ఈ మందిరాన్ని మనం పరిశుభ్రంగా ఉంచాలి. అది ఆదివారం అయితే శుభ్రంగా దీన్ని ఫినాయిల్, లైజాల్తో శుభ్రంగా కడిగేస్తారు. తర్వాత మీరు వచ్చేమో పప్పులు వేసేస్తారు ఇక్కడ, అంతే. చెప్పండి, పప్పులు వేసేసి జిడ్డు చేసేసి వెళ్ళిపోతున్నారు. మీరు జిడ్డు చేసినా మీకేం కది, అందులోనే దేకడమే మీరు. అర్థమైందా? మీరు జిడ్డు చేసుకున్నా మళ్ళీ ఆదివారం దాకా దేకడమే మీరు. మందిరాన్ని శుభ్రంగా తుడుతారు. అది ఎందుకన్నట్లయితే మందిరాన్ని ప్రేమించేవారుగా ఉండాలి. నేనేం చేయాలి? దేవుని మందిరాన్ని ప్రేమించాలి. అర్థమైందండి? దేవుని మందిర పరిచర్యలో పాలి భాగస్థులు అవ్వాలి. వాక్యోపదేశం అందించే సేవకుడి మీద మంచి సదుద్దేశము, ప్రేమ కలిగి ఉన్నప్పుడు నీ జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు దేవుడు జరిగించునుగాక. కాబట్టి నేను ముగించేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు మందిరములో సమృద్ధి ఉంది, మందిరంలో ఇంకోటి ఏముందండి? మేలు ఉంది. చెప్పండి, ఏముందండి? మందిరంలో ఏముందండి? మేలు ఉంది. ఇంకోటి ఏముంది తెలుసా? నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె. ఇంకోటి ఎలా ఉంటుందో తెలుసా? మందిరములో ఒలీవ చెట్టు. ఒలీవ చెట్టు అని అంటే ఇంకా అసలు మరణము లేని చెట్టు. ఎండాకాలంలో కూడా ఆకు రాల్చదు. అది అంటే ఎప్పుడు కూడా పచ్చగా ఉంటాం. నువ్వేమంటావు తెలుసా? కాపురం ఎలా ఉంది అన్నారనుకోండి పలానోళ్ళకి, ఆ కాపురం పచ్చగా ఉంది, 3 పువ్వులు 6 కాయలాగా పొంగిపోతా ఉంది. నేనే పాలు పొంగించి వచ్చాను నేను. అంటే నువ్వు పాలు పొంగింతే పొంగిపోతుంది అక్కడ. అర్థమైందా? పాలు పొంగితే ప్రార్థన చేసి పాస్టర్లు ఉన్నారు కొంతమంది. ప్రభా పాలు పొంగితున్నారు నాయన, ఈ పాలు పొంగినట్లుగా ఈ సంసారాన్ని అంతా పొంగిపోవాలి ప్రభా. పొంగిపోయి ఎక్కడ పోవాలి? సింక్లోకి పోవాలా? బ్యాచ్ అలాంటి బ్యాచ్ ఉంటుంది కొంత.
అర్థమైందండి. కాబట్టి అలా కాదండి, దయచేసి నేను ముగించేస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా దేవుని సన్నిధికి వస్తున్నారంటే దేవునికి ప్రసన్నతను మీరు అనుభవించాలి, దేవుని సన్నిధి మీరు అనుభవించాలి. ప్రార్థన చేస్తే మీ ప్రార్థన దేవుని సన్నిధికి ధూపం వలె వెళ్ళాలి. కాబట్టి అలా ప్రార్థన సన్నిధికి వచ్చాడు ఒక వ్యక్తి, లోపలికి వచ్చే అవకాశం లేదు, బయటే కూర్చున్నాడు కుంటివాడు, బయటే కూర్చున్నాడు కుంటివాడు. ఒక మనుషుడు వచ్చాడు. ఆ దేవాలయం పేరే శృంగారం అను దేవాలయం. ఆ దేవాలయం రోజు తీసుకొస్తున్నారండి, అక్కడ ఆడేస్తున్నారు. ఆ డ్యూటీ ఏంటంటే గుడ్డ పరుచుకొని కూర్చుంటాడు. సాయంత్రం ఏంటంటే ఇంత డబ్బులు మూట అట్టుకొస్తే వచ్చి తీసుకుపోతున్నారు అంతే. అంటే తీసుకొచ్చి ఆడేస్తున్నారు, తీసుకుపోతున్నారు అంతే. అదే దేవాలయానికి పేతురు యోహాన్లు అనేటువంటి ఇద్దరు భక్తులు వచ్చారు. ఆ భక్తుల దగ్గర కూడా ఏం చూస్తున్నాడంటే ఏదో ఒకటి ప్రతిఫలం వస్తుందని చూస్తున్నాడు. చూసారండి, వాడికి ఇంక స్వస్థత పొందాలనేటువంటి ఆశ లేదు వాడికి. ఆ వచ్చినటువంటి పేతురు యోహాన్ల దగ్గర ఏం కావాలని చూస్తున్నాడంటే వెండి కానీ బంగారం కానీ దొరుకుతుంది వీళ్ళ దగ్గర. ఏం దొరుకుతుందండి? వెండి కానీ బంగారం కానీ దొరుకుతుంది అని ఆశించాడు. నేను స్వస్థత పొందాలని లేదు. అలాగే 40 దినాల ప్రార్థనలో నేను మేలు పొందాలి, ఆశీర్వాదం పొందాలి, చెప్పండి, నీలో ఫలించి అభివృద్ధి పొందాలి అనేటువంటి ఆశ నీలో ఉండాలి. ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. అది ఆశ దేవుని మీద ఆశ పెట్టుకోవాలి. అంతే తప్పగానే ముహూర్తాల మీద, మంచి చెడ్ల మీద, కొంతమంది మంచి చెడ్ల మీద, ముహూర్తాల మీద మనసు పెడతారు. ముహూర్తం ఎక్కడ చెప్పండి? దేవుడు చెప్పాడు అన్నీ మంచిది మంచిది మంచిదని దేవుడు చెప్పాడు. అర్థమైందండి? మంచిదని దేవుడు చెప్పాడు. కాబట్టి ఆ పేతురు యోహాన్లు వాడు మనసు గ్రహించి ఏమన్నారంటే, వెండి బంగారం నా యొద్ద లేవు కానీ నాకు కలిగిందే నీకు ఇస్తున్నానని చెప్పి నజరేయుడైన యేసు నామములో లేచి నిలువమని చెప్పాడు. వాడు దిగ్గున లేచి నడుచుచు గొంతులు వేయుచు వారితో కూడా ఇప్పుడు దేవాలయములోనికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. అంచేతనే మన మందిరంలో ఎంట్రన్స్లో రాయబడింది ఏంటో తెలుసా? యెహోవాను ఆశీర్వదించబడిన వాడా నువ్వు లోపలికి రమ్ము. అయిపోయింది, ఇంకా ఉందా? నువ్వు బయట నిలవనేల. అంతకుముందు ఎక్కడున్నాడండి ఈ యొక్క కుంటివాడు? బయటే ఉన్నాడు. బయట ఉన్నంతకాలం వాడికి స్వస్థత రాలేదు. వాడికి ఎప్పుడైతే వాడు హృదయం తెరవబడ్డాదో వాడు కాళ్ళు స్వస్థత పొందాడు. వాడు స్తుతించుచు మందిరములోనికి వచ్చి దేవుణ్ణి మహిమపరిచాడు. దేవుని పిల్లలారా, మీరు కూడా దేవుడు మనకిచ్చినటువంటి చక్కని దైవ మందిరంలో మీరు మేలులు ఆశ్చర్యకాలు పొందుతూ పచ్చని ఒలివ చెట్టు వలె, చెప్పండి ఎలా ఉండాలండి? 52వ కీర్తన గ్రంథము 52వ అధ్యాయం 8వ వచనంలో ఆ మాట రాయబడ్డది. కీర్తనలో 52:8 వచనంలో నేనైతే దేవుని మందిరంలో పచ్చని, అది మనం అందరం ఎలా ఉండాలి చెప్పండి? ఇప్పుడు ఎలా ఉండాలండి? పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలి. దేవుడు అలా ఉంచునుగాక. అంతే తప్ప కానీ మామిడాకు కట్టావా? మామిడాకు ఏం పచ్చకుంటుందండి. రెండో రోజుకి మామిడాకులు బ్యాచ్ ఉంటుంది కొంతమంది. ఏ బ్యాచ్ అండి అది? ఆ మామిడాకులు బ్యాచ్ మాట. ఒకవేళ ఎక్కడ లేకపోయినా ఏదో మూలన, ఏదో తలుపులో మూలన దోచేస్తారంతే ఆ మామిడాకు. దేవుడు నిన్ను ఎలా ఉంచుతానన్నాడండి? పచ్చని ఒలీవ చెట్టు వలె నువ్వు ఉంచుతానన్నాడు. ఎక్కడ? మందిరములో నువ్వు ఉంటే నీ సంసారం, నీ బిడ్డలు ఎప్పుడు కూడా పచ్చగా ఉంటారంతే. పచ్చగానే మాటకి అర్థమేంటి తెలుసు? ఆశీర్వాదం అని అర్థం. దేవునికి స్తోత్రం. అలాగే మనం అందరం కూడా దేవుని సన్నిధి ఎదుగుతాం. అందుకే మీరు ప్రయాసగా అనుకోకుండా దేవుని సన్నిధి మీరు వచ్చి దేవునిలో 100 ఆశీర్వాదం ప్రతిఫలం మీరు అందరూ పొందుకుందురుగాక. ఆమేన్. అందులో లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుని ముగించుకుందాం.